ఆ ఇక ఇప్పుడు దిల్సుఖ్ నగర్ విమానాల దుకాణానికి పోదాం రారి. సారీ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కు పోదాం రారి. అదేందోనొల్ల ఈ నడుమ విమానాలంటే దిల్సుఖ్ నగరే యాదికి వస్తుంది నాకు. అయినా శంషాబాద్ ఎందుకవ్వా విమానం ఎక్కేదందుకు అయ్యింది అనేరు. అయ్యో ఎయిర్పోర్టుకు పోయేటోళ్ళందరూ విమానం ఎక్కేదందుకే పోతారా ఏంది? చూసేదందుకు కూడా పోతారు. విమానాలు ఎట్లే ఎగురుతున్నాయి, సినిమాలల్లో చూయించినట్టే పోతున్నాయా, దాని పయ్యలు ఏ పాట పెద్దగున్నాయి, విమానం డ్రైవరు కటకలు ఎట్లా ఒత్తుతాడు, ఇవి కూడా చూస్తారు కదా. సరే మనం ఎందుకు పోవాలనంటే చెప్తా గాని రారి మరి. అగజూడురి కనబడుతుందా? వామ్మో ఇదేంది తిమింగల లెక్కనే కొడుతుంది. కొంపదీసి సొరశాపన ఎట్లా అనిపిస్తుంది కదా. విమానమేనోళ్ళ ఇది. దీని అవతారం చూడు ఎట్లున్నదో. ఇదే దిల్సుఖ్ నగర్ గల్లీలో కొనకొచ్చిన విమానం అని కారెడ్డమాడారు. రేవంత్ సార్ ఫీల్ అవుతాడు మళ్ళా బాగా మన ఇస్తురేంది జనాలు అనుకుంటా. ఏంటంటే ఈ విమానాన్ని ఎయిర్ బస్ బెలూగా అంటారు. చూసేందుకు తిమింగల లెక్కనే ఉంటది. దునియాల్ని అన్ని విమానాల కంటే ఇదే పెద్దదట. అట్లానే ఇంట్లో ప్యాసింజర్లు ఎక్కరు, సామాన్లు తీసుకుపోతారు. అయితే ఇది ఖతార్ నుంచి థాయిలాండ్ కు పోవాలట. పెట్రోల్ నింపుకునేందుకు నడుమిట్ల మన శంషాబాద్ విమానాల డిపోలో దిగింది. ఈడ మంచిగా ఆయిల్ గీలు ఫుల్ ట్యాంకర్ చేయించుకొని నట్లు బోల్టులు చక్కగా ఫిట్ చేసుకొని మళ్ళా భుయ్యి అనుకుంటా బయలుదేరింది. ఆగ చూడో దాని పోకట ఎట్లున్నదో. ఒకటి సార్లు వచ్చిందోలా మన శంషాబాద్ కు. ఇక ఈ తాపనేమో పెట్రోల్ కోసం వచ్చిందట. ఇంకా నయం ఆ డ్రైవర్ దిల్సుఖ్ నగర్కి వెళ్ళి తీసుకుపోలే. ఆడేమన్నా విమానాల బంకో ఫ్యాక్టరీ ఉన్నదనుకోని కదా.